వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు మాత్రమే దాటింది. ఇంతలోనే అదనపు విద్యుత్ ఛార్జీల కింద ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పైగా భారం వేయడంతో వినియోగదారులకు శాక్ తగిలేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నాయకులు మరిచి వచ్చిన 6 నెలల్లోనే నవంబర్ నెలకు సంబంధించి 6,072.86 కోట్లు వసూలు చేయడం ప్రారంభించింది. తర్వాత జనవరి నుంచి మరో 9,412.50 కోట్లు అదనపు భారం విద్యుత్ వినియోగదారులపై పడనుంది. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, పెంచబోయే ఛార్జీలు నిలిపివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు బాగా పాల్గొని విజయవంతమయ్యేలా ఆ కార్యక్రమాన్ని చేశారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చిందని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పిందేంటి? మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాము, విద్యుత్ ఛార్జీలు పెంచబోము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులపై అధిక భారం మోపింది. అలా మేము చేయము, ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ప్రజలకు మాట ఇచ్చారు. కానీ ఆ మాట మీద నిలబడడం కూటమి నాయకులు మరిచారు. ఇప్పుడు ఆ నిందను తీసుకువెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి పెద్దలు వేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఇదే కూటమి నాయకులు వైసీపీపై అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది, ప్రజలపై భారం వేసింది, ప్రజలను దోచుకుంటుంది, ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి అవగానే, అంటే 6 నెలలకు ముందే నవంబర్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచింది. తర్వాత మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచబోతుంది సర్దుబాటు ఛార్జీల కింద. విద్యుత్ ఛార్జీలు పెంచేది కూటమి ప్రభుత్వం, ఆ నింద తీసుకువెళ్ళి వేసేది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై. విద్యుత్ ఛార్జీలు పెరిగితే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భావనతో ఆ నెపం తీసుకువెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి పెద్దలు వేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు గ్రహించకపోవచ్చు, కానీ రాను రాను తప్పకుండా ప్రజలు గ్రహిస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అంటే ఆ పెంచడానికి కారణం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీదే బాధ్యత అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పితే దానికి దీనికి సరిపోతుందా? ఇప్పుడు గతంలో వైసీపీ పెంచిన ఛార్జీలు దానికి కారణం అప్పటి తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ చెప్పినా తప్పే. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వైసీపీ తప్పే అని కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం తప్పే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే సంబంధం. కానీ పెద్దలు తప్పించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెపం మోపుతున్నారు. ఇది ప్రజలను నమ్మించడానికి కొన్ని మీడియా సంస్థలు కూడా దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు నిజాలు తెలపడంలో మీడియా వ్యవస్థలు కూడా పనిచేయడం లేదు. నిజంగా నిజాయితీగా పనిచేసేదానికి మీడియా వ్యవస్థలు
ఉండడం లేదు. ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేకపోతున్నారు. వారికి అనుకూలంగా ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఆయన కోసం పని చేయడమే వాళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం వలన గ్యారంటీగా కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. ఈ వ్యతిరేకత రాకుండా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే తప్పు అంటున్నారు. అంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం ఒక విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని వైసీపీ అంటే యథావిధిగా కొనసాగించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. వారికి నష్టపరిహారం చెల్లించడం వలన ఇప్పుడు అదనపు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చిందని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. కానీ ఈ తక్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం వలన ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తే చివరికి నష్టపోయేది వారే. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారిదే బాధ్యత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ఏవి ధరలు పెరిగినా ఆ పార్టీకే సంబంధం. ఇప్పుడు కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత ఉంటుంది. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. నెపం మరొకరిపై వేయాలనుకుంటే అది కుదరదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికే సంబంధం.